ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓటర్ల జాబితా చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సర్ విషయంలో ఎన్నికల సంఘం అధికారులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక సర్ ప్రక్రియ చట్టాలకు గాని రాజ్యాంగ నిబంధనలకు గాని విరుద్ధం కాదని స్పష్టం చేసింది. సర్ చేపట్టాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్స్ ను ధర్మాసనం కొట్టివేసింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బగచీలతో కూడినటువంటి ధర్మాసనం ఏడాది ప్రారంభంలో తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ తీర్పును వెలువరించింది. ఖచ్చితమైన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సర్ ఒక కీలక అడుగు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక ఈ ప్రక్రియ రాజ్యాంగానికి కొత్త ఊపిరిపోసే చర్యగా అభివర్ణిస్తూ ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఈసీ చేపట్టిన సర్ గ్రీన్ సిగ్నల్ పడినట్లయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మాధవి, కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ పైన వివిధ రాష్ట్రాల్లోని పిటిషన్ల పైన ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. ఓటర్ల జాబితా సవరణ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఈ సందర్భంగా ఇచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రక్రియ సజావుగా సాగుతుంది, రాజ్యాంగబద్ధంగానే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్ లో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దు కాదంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఈసీ నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేస్తూ ఈ రోజు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఈ ఎస్ఐఆర్ కి సంబంధించిన అంశం పైన వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కు ఉపయోగించుకొని కేంద్ర ఎన్నికల సంఘంను పావుగా ఉపయోగించుకొని బీజేపీ ఇటు ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఓటర్ల జాబితాలో పేర్లను తొలగిస్తుంది. సో దీని ద్వారా అనేక మంది తమ ఓటర్ పోతున్నారంటూ కూడా వివిధ రాష్ట్రాల ద్వారా దాఖలైన పిటిషన్లు అన్నిటిపైన కూడా ఈ రోజు ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేపట్టాల్సిందేనంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు కావచ్చు, లేదా చనిపోయిన వాళ్ళు కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ప్రక్రియ చేపట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో ఇంకా ఎటువంటి అపోహలు, సందేహాలు అవసరం లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఖచ్చితంగా కొనసాగాల్సింది అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ గోపి.